హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ భట్టు వ్లాగ్స్. మేమైతే సూపరు. మీరు ఎట్లున్నారు కామెంట్ చేయండి. అండ్ బిట్టుతో బట్టు థర్డ్ షూటు, ఇంకా బిట్టు ఏం చెప్పను అర్థమవుతలేదు. చెప్పు బిట్టు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ జీవన్ భట్టు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ టైం నా చిన్న క్లిప్ చాలా వైరల్ అయింది, మా అన్నతో చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అంత వైరల్ చేసినందుకు. అండ్ మా అన్న ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఏం చెప్పలేను, షూట్ అయితే చూసేయండి ఎలా ఎలా ఏమేమి తీట పనులు చేస్తున్నాము విత్ మా బట్టు అన్నయ్య. లేక లేక బ్రేక్ ఇచ్చిండు గైస్. ఓకే, ఇగో మా డాన్సర్లు చాలా యాక్టివ్గా ఉన్నారు చూడు. టాటా మంచి చెప్తారు. గేమ్ ఏమి చెప్తాను, నిండా కప్పుకొని మనది పేషెంట్ ఏమో డెలివరీ అయిన వాళ్ళు కట్టుకుంటూ చూసినాము. బాలింత. ఈమె మా మేకప్ ఆర్టిస్ట్. ఏం పేరు? విశాలి. విశాలి. గైస్ ఈరోజు నా పెళ్ళి అవుతుంది గైస్. ఇది ఎన్నో పెళ్లి కూడా నాకు తెలియదు, అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా. క్షమించు మా జీవన్ భట్ అన్నయ్య. సారీ, నీ పెళ్లిళ్ళు చేసుకుంటున్నాను కాదు, నువ్వే ఈయననే మా ప్రొడ్యూసర్ అన్నమాట. హాయ్ అన్న, బాగున్నావా? అన్న హైదరాబాద్ నుంచి వచ్చిండు సిరిసిల్లకి చాలా కష్టం మీద. ఈయన ఎందుకు తెచ్చుకున్నావు అన్న ఒకసారి చెప్పవా? సపోర్ట్గా మా ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్న వచ్చేసి ఎట్లా అనిపిస్తుంది? ఈయననేమో మా సాంగ్ డైరెక్టరు. ఏం పేరన్నా? హరిహర వీరమల్ అట. చెప్పన్న, ఇంకా ఏంటి విశేషాలు? అంత మంచిది అన్న, మంచిగా అవుతుంది. చాలా థ్యాంక్ యూ. అయితే అన్న సాంగ్ రాసింది ఎవరు? ఉపేందర్. మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ యాదగిరి. సింగర్స్ కార్తిక. డాన్సర్ వచ్చేసి హీరోయిన్ వచ్చేసి బిట్టు డాన్సర్. హీరో వచ్చేసి అయ్యో విక్కీ. మా హీరో విక్కీ. అయ్యో విక్కీనే మర్చిపోయాను. సాంగ్ లో హైలైట్ ఏంటంటే ఇద్దరిని హీరోలను పెట్టారు. నన్ను పెట్టలేదు, సైడ్ డాన్సర్ పెట్టారు. అట్లా పెట్టారు. మా కోరియోగ్రాఫర్ వచ్చేసి నవీన్ అన్నమాట. ఇంకా పోమా? మధ్యలో కావాలి మాకు బాబు జరగచ్చు. నువ్వు జరగగా నీకు ఎవరు ఇప్పుడు అమ్మాయి ఎవరు? మీ ఇద్దరు దాంట్లో నువ్వు హీరోయిన్, ఆయన హీరో. మీరు వెనుకోకుండా మీరు ముందుకుంటే, నువ్వు ముందుకుంటే పిక్కి బాయ్ కంబాయ్. వాట్ ఇస్ దిస్? నమస్కారం. ఏమన్నా ఇక
బాధ ఎందుకు ఎత్తి మరి బాధ కదా మరి బాధేస్తే పేమెంట్ లేదు. గైస్ మా ప్రొడ్యూసర్ సాబ్ కి ఈ రోజు నరం టక్కని ఏ సౌండ్ వద్దు అది ఇట్లా కూడా కాదు అన్న నరం వస్తలేదన్న రెడీ చూడండి మంచిగా నరాల ట్రీట్మెంట్ చేస్తాను బిట్టు అవ్వలే నేను ఇగో ఇక్కడ నరం సైలెంట్ నరాలు సాఫ్ చేసుకున్నాడు ప్రొడ్యూసర్. మా ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా కష్టపడుతున్నాడు. బా వాట్ ఎన్ ఐడియా సర్జీ. ఓకే సూపర్. ఓకే సూపర్ రైట్ బాగుంది. ఓకే అది ఉండని అంతే రైట్. ఈయన ముక్కు మీకు ఎలీర గుద్దితే ఈయన ముక్కు ఎర్రగా అవుతుంది ఇప్పుడు, కానీ ఈమె ఎర్రగా చేస్తుంది. మంచిగా మంచి అని బ్లడ్ ఎందుకు అట్లా ఉంది. ఇది జీరో నెగిటివ్ ఓ నెగిటివ్ కాదు జీరో నెగిటివ్. ఫ్రెండ్స్ మా నెక్స్ట్ లొకేషన్ ఇదే ఏరియాలో, బట్ కొంచెం చేంజ్ అయిపోయినాం. బిట్ ఒక క్లాస్ వీక్ తండాల డాడీ. మంట మండుతుంది. ఈమె బాగా నిద్రపోయింది ఫ్రెండ్స్. ఇవందాక అందరు వచ్చి ఈడనేమో షూట్ చేస్తా అంటే ఆమె నిద్రపోయింది. సొప్పలో గుసగుస. వావ్ షూట్ కోసం ఇదంతా నిన్న సాఫ్ చేయించినాం అన్నమాట. మొత్తం సాఫ్ చేయించింది. నేను బిట్టు వచ్చి మొత్తం ఇదంతా చూసి ఇంట్లో నాకు ఫ్రేమ్ కావాలని చెప్పేసి డిఓపి బిట్టు సాఫ్ చేయించింది. నేను డాన్సర్ బట్టును డిఓపి బిట్టు. నేను నువ్వు వా గ్యాప్లా డాన్సర్ పూజ చేసుకుని జ్వరం తగ్గిందా? వేసుకున్నావా? ఇంకేం చెమటలు వచ్చి జ్వరం పోతుంది. పోయిందన్నా సైడ్ డాన్సర్ కష్టాలు 2000 అనుకుంటారు, కానీ వీళ్ళు 2000కి ఎంత కష్టపడతారు చూడరు. ఇగో అట్లా మంచిగా గ్యాప్లో మంచిగా 2000 సంపాదించి ఐఫోన్లు కొంటారు అందరూ. కుంటుతుంది అన్నే. ఇగో ఇటు ఇటు లెఫ్ట్కి రా. ఓకే రైట్. ఒడ్డు మీద కూర్చొని పని గడ్డేరకు బండలేరు. ఓకే రైట్. ఆ రౌతులను నేర్కోరి రెడీ. మీరు హీరో హీరోయిన్ పోని. మీరు పని సామాగ్రి పట్టుకొని వెళ్ళండి. మీరే హీరోయిన్. ఫ్రెండ్స్ ఏడికి వచ్చినామంటే నాంపల్లి గుట్ట పైన రాజలింగ పెళ్లి బట్టలు వేసుకొని వచ్చింది బిట్టులింగ. గైస్ ఈరోజు నా పెళ్లి అవుతుంది గైస్. ఇది ఎన్నో పెళ్లి కూడా నాకు తెలియదు, అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా. క్షమించు మా జీవన్ భట్ అన్నయ్య, సారీ నీ పెళ్లిళ్ళు చేసుకుంటున్నాను. నువ్వే చేయాలి.
ఇన్ని ఓ లైటింగ్ అంతా నువ్వే వేయించినావా? బాబా ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పని చేస్తున్నాడు. చాలా గ్రేట్, సూపర్. కేక్ మై గాడ్ ఫ్రెండ్స్, ఆ షూట్ అయితే అయిపోయింది మంచిగా సక్సెస్ఫుల్గా. ఓకే, ప్రొడ్యూసర్ బాగా ఖుషి అయిందా లేదా ఇప్పుడు అడుగుదాం. అన్న, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ టుడే? హ్యాపీయా? హ్యాపీ అయిపోయిందా? ఓకే, నా పెళ్ళిగుట్ట మీద హ్యాపీ అయిపోయింది. ఎందుకని చెప్పడు, అందరికన్నా ఎక్కువ ఇయ్యననే చచ్చిపోయింది. అంటే పని వాళ్ళని అమ్మాయిలు ఖాళీగా ఉంటే చెప్పండి, పెళ్ళి కాలేదట.